చేసి అన్యాయం జరుగుతూనే ఉంది. ఎక్కడ చూసినా మానభంగాలు, హత్యాకాండలు, రేపులు, వాళ్ళకి జరగని అన్యాయం అంటూ లేదు. వీళ్ళను రక్షించడానికి ఎన్నో చట్టాలు, ఎన్నో రాజ్యాంగాలు మార్చినా ఇంకా ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ ఆడవాళ్ళని రక్షించేవాడే ఇప్పటి వరకు ఎవరు లేరనుకునే దారుణ కాండ చేసే ప్రతి ఒక్కరూ విర్ర వీగుతూనే ఉన్నారు. వీళ్ళని అరికట్టడానికి ఒక్కడు ముందుకొచ్చాడు. కానీ వాడు కూడా ఈ అన్యాయం చేతులు, ఈ విలన్ల చేతులు అన్ని బలైపోయినవాడే. కానీ తన ప్రతీకారం తీర్చుకోవడానికి, ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి బాణమై చెలరేగే సింహమై మీ ముందుకు వస్తున్నాడు. వాళ్ళందరినీ తుటుముట్టించి ఆ ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలని ఎదుర్కోగలుగుతాడా, లేకపోతే వాడే వాళ్ళ చేతిలో బలవుతాడా? ఏం జరుగుతుందో తెర మీద చూడండి. నా కొడకల్లారా, మిమ్మల్ని వదలనురా, మిమ్మల్ని వదలను. ఆడవాళ్ళతో అన్యాయం చేసే ఒక్కొక్క నా కొడుకుల్ని మొక్కలు మొక్కలుగా నరికి ఉప్పు పాత్ర వేస్తాను. తల్లి పాలు తాగి తల్లిరమ్మని తన్ని దుర్మార్గులకు నేను చేసిన ఈ పోరాటం గుణపాఠం కావాలి. ఆడదే అబల కాదు సబల అని ప్రతి ఒక్కరు గుర్తించాలి. వస్తున్నారా కళ్యాణి? కళ్యాణి వచ్చావా? కళ్యాణి, కళ్యాణి కళ్యాణి వచ్చావా? కళ్యాణి రాజా, రాజా మాట నిలబెట్టుకున్నా. కళ్యాణి నువ్వు కన్న కళ ఈ రోజు నెరవేరింది. ఇక ఈ లోకంలో ఆడవాళ్ళకి కష్టాలు కన్నీళ్లు ఉండవు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించవచ్చు. నాకు తెలుసు రాజా, నువ్వు నాకు మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా సాధిస్తావు అని. ఇక మీదట ఈ దేశంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరగడానికి వీల్లేదు. ఇంకా ఒక్కడున్నాడు, ఆనా కూడా చంపేస్తే మన ఆశయం నెరవేరినట్లే. చంపేస్తా, చంపేస్తే నా కొడుకునే. రే విశ్వనాథ్, వస్తున్నారా? వస్తున్నా. నిన్ను మొక్కలు మొక్కలుగా నరకడానికి వస్తున్నారా? చట్టం ముందు న్యాయదేవత కళ్ళు చూస్తుండగా నిన్ను దారుణంగా చంపుతాను. నీ చావు చూసి న్యాయదేవత నాట్యం చేస్తుంది, ధర్మం చేర్చగా వివరిస్తుంది. వస్తున్నారా? రేపు 4 గంటలకు నీ చావు.
దాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. ఇది ఖాయం. రాజా జాగ్రత్త, నువ్వెందుకు లేచావు? కాసేపు రెస్ట్ తీసుకో, మనం రేపు కోర్టుకు హాజరు కావాలి. అరెస్ట్! ఆ ఈశ్వరాది గారిని చంపేంత వరకు నాకు విశ్రాంతి లేదు అరవింద్. వాడిని చంపడం అంత తేలిక కాదు. వాడికే పోలీస్ సెక్యూరిటీ చాలా ఉంటుంది. పైగా మనం చంపాలనుకున్న కోర్టులో మనం చాలా పగడబందీగా ప్లాన్ చేయాలి. పోలీసులే కాదు అరవింద్, చివరికి ఆ యమధర్మరాజు అడ్డుపడ్డా వాడు చావటం ఖాయం. ఇంతకే ఆ ఇన్స్పెక్టర్ విక్రమ్ ఏమన్నాడు? అంతా మనం చెప్పినట్లే చేస్తానన్నాడు. ముందు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నీకు ఇంజెక్షన్ చేస్తాను. అది కాదు అరవింద్, నా కోసం నిన్ను నీ జీవితాన్ని నాశనం చేశాను, నన్ను క్షమించరా. రాజా అలా అనవద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. ఈసారి అలా అన్నావంటే నీ మొఖాన్ని నేను జన్మలో కూడా చూడను. అయినా కుమార్ కళ్యాణి నీకు మాత్రమే స్నేహితులా? వాళ్ళు నాకు స్నేహితులే. వాళ్ళని అన్యాయంగా చంపిన వాళ్ళని చంపడం నా బాధ్యత. అది కాదు అరవింద్. ఇంకేం మాట్లాడుకో అలా. ఆడవాళ్ళను రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడటానికి సిద్ధమైన రాజా ఒక పక్క, మరో పక్క ద గ్రేట్ క్రిమినల్ లాయర్ విశ్వనాథ్. ఇతను ఎలాంటి కేసునైనా తన చాకచక్యంతో తన గుప్పెట్లో తీసుకొని ఎంతటి కేసునైనా మాయ చేయగలిగినటువంటి ద గ్రేట్ క్రిమినల్ లాయర్ విశ్వనాథ్ మరో పక్క. మరి వీళ్ళిద్దరు పంతములు ఎవరు గెలుస్తారో ఎవరు వాడతారో తెర మీద మీరే చూడండి.
వచ్చి సల్లంగా ఆమకు వచ్చి ఒళ్ళంతాను హూనం చెయ్యయ్యో యోగయ్యో పెళ్ళే కాని పెళ్ళం నేను పెళ్ళం కన్నా మెల్లం నేను పెళ్ళం తీసి కళ్ళం వేయయ్యో పెళ్ళే కాని పెళ్ళం నేను పెళ్ళం కన్నా మెల్లం నేను పెళ్ళం తీసి కళ్ళం వేయయ్యో సాక్షుల్ని ప్రవేశపెట్టండి. రాజా అరవింద్, రాజా అరవింద్, రాజా అరవింద్. కృష్ణ వారు వాదనలు మొదలు పెట్టండి. యువర్ ఆనర్, ఇది మామూలు కేసు కాదు. దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వారిని అతి దారుణంగా కిరాతకంగా చంపిన ముద్దాయిలు మన ముందు ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన రాజా అరవిందులు తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం, డబ్బు కోసం సంఘంలో ఎంతో డబ్బున్న వారిని అతి దారుణంగా కిరాతకంగా చంపారు. అంతేకాకుండా ఆ డబ్బు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని టీవీలు వాళ్ళు, ప్రెస్ వాళ్ళు ఎప్పుడో రుజువు చేశారు. ఇక ఈ కేసులో వాదులు అనవసరం. యువర్ ఆనర్, వీళ్ళకి ఉరిశిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాం. యువర్ ఆనర్. లేదు సార్, మా కేసు మేమే వాదించుకుంటాం. మీ మీద సంఘంలోని పెద్దల్ని సంఘంలోని మనుషుల్ని మీ మీద సంఘంలోని పెద్ద మనుషుల్ని మీ స్నేహితుల్ని కలిపి మొత్తం 27 మందిని హత్య చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. దీనికి సమాధానం? మేమెవరు చంపలేదు యువర్ ఆనర్. చంపలేదు అనగా నమ్మడానికి ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు లేరు మిస్టర్. మీరే చంపారని బలమైన సాక్ష్యాలు, ఆధారాలు ఎక్కడ ఉన్నాయి. పేపర్ మీద ఉండే సాక్ష్యాలు సరిపోవులా మిస్టర్ విశ్వనాథ్? పేపర్ మీద కాదు, జరిగిందంతా కళ్ళతో చూసి నోటితో చెప్పే సాక్ష్యాలు కూడా ఉన్నాయి మిస్టర్. డబ్బుతో కొన్ని సాక్ష్యాలు చెల్లవు సార్. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నిజం మాట్లాడుతున్నావు. ఆర్డర్ ఆర్డర్. అనవసరమైన మాటలు పక్కన పెట్టి కేసు గురించి మాట్లాడండి. ముందు మీ లాయర్ గారికి చెప్పండి. లాయర్ గారు, ఈ కేసు గురించి మాట్లాడండి. సరే యువర్ ఆనర్. మీరు రియాటర్ సంఘమిత్ర గారిని, వారి అబ్బాయి రాకేష్ పరమేష్ గారిని
అతి దారుణంగా చంపారు. అంతేకాకుండా పోలీసులు ఎప్పటి నుండో పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న కింగ్ కోబ్రాతో చేతులు కలిపి చివరిగా వ్యాపారంలో తేడా వచ్చిందని కింగ్ కోబ్రాని కూడా చంపి దేశంలోనే ఎంతో దొంగ వ్యాపారం పట్టుకోకుండా చేశారు. అది అతి తెలివిగా, అవునా? కాదు. ఆపండి, మీరు వీళ్ళందరినీ అన్యాయంగా చంపలేదా? అన్యాయంగా చంపలేదు. నాట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే న్యాయంగా చంపామంటారా? ఎస్, న్యాయంగా చంపాం. చట్టం, ధర్మం, పోలీసులు చేయలేని పని మేము చేశాం. అందుకు గౌరవంగా ఉంది యువర్ ఆనర్. అందుకు బల్లగుద్ది మరీ చెప్తున్నాం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ముద్దాయిలే అందరినీ అతి మార్చామని ఒప్పుకుంటున్నారు. ఎస్, ఒప్పుకుంటున్నాం. వాళ్ళందరినీ మేమే చంపాం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ముద్దాయిలు అన్ని హత్యలు చేశామని ఒప్పుకుంటున్నారు. ఇక ఈ కేసులో వాదన అనవసరం యువర్ ఆనర్. వీళ్ళకి ముద్దాయిలకి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాం. నో. ఈ హత్యలోని కేసులన్నీ మీరే చేసినట్టు ఒప్పుకుంటున్నారా? మేము ఎవరిని చంపలేదు సార్. ఇంకా మీరు మాట్లాడవలసింది ఏమైనా ఉందా? ఉంది సార్, చాలా ఉంది. ఈ దేశంలో ఎలాంటి కేసులైనా వాదించి గెలిచే మిస్టర్ లాయర్ విశ్వనాథ్ గారిని మేము కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. వారిని మా ముందు ప్రవేశపెట్టండి. Permission granted. ఏమిటి మీరు నన్ను అడగదలసిన పరిస్థితులు? అడుగుతాం సార్, అడుగుతాం. ఏమన్నారు విశ్వనాథ్? వీళ్ళందరినీ మేము అన్యాయంగా చంపామా? ఓకే, వాళ్ళలో ఎవరిని అన్యాయంగా చంపామో చెప్తారా? ఒకరేమిటి? సంఘమిత్ర రాకేష్ పరమేష్. ఆపు. డబ్బు కోసం, తమ విలాసాల కోసం అమాయకులైన ఆడపిల్లలని విదేశాలకు అమ్మే వాళ్ళని అన్యాయంగా చంపామా? ఏంటి? చూడు మిస్టర్, సంఘమిత్ర పరమేష్ గారు ఎలాంటి వారు అందరికీ తెలుసు. వాళ్ళ గురించి ఏమి చెప్పినా ఎవరు నమ్మరు. నమ్ముతారు, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఏమిటా సాక్ష్యాలు? సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే కోర్టులో కళ్యాణి అనే అమ్మాయిని రాకేష్ రేప్ చేసి చంపుతుండగా తీసిన వీడియో యువర్ ఆనర్. చివరికి రాకేష్ కళ్యాణిని చంపాడని రుజువు చేశారు. అవునా? అవును. కాదు. అందుకు ఇదిగో సాక్ష్యం. ఏమిటది? సరిగ్గా 3 సంవత్సరాల క్రితం రాకేష్ కళ్యాణిని రేప్ చేసి చంపుతుండగా తీసిడ వీడియో యువర్ ఆనర్. మరి అప్పుడే ఎందుకు ప్రవేశపెట్టలేదు? భయం సార్, భయం. చెబితే ఎక్కడ చంపేస్తారమని చచ్చే భయం. అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? అందుకు పోలీసులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయిగా. ఉన్నారు, కానీ ఏం చేయరు, చేయనివ్వరు. ఎవరు? సంఘమిత్ర లాంటి పెద్ద మనుషులు, నీలాంటి లాయర్లు. చూడు మిస్టర్, అదంతా నీ భ్రమ. భ్రమ కాదు, న్యాయం చేయమంటూ వేడుకుంటున్నాం. ఇదే కోర్టులో సరిగ్గా 3 సంవత్సరాల క్రితం శిరీష్ అనే అమ్మాయి నన్ను రేప్ చేశారు, నాకు న్యాయం చేయంటూ చేతులు జోడించి మరీ వేడుకుంది. కానీ మీరు అనేకమైన ప్రశ్నలతో ఎక్కడ రేప్ చేశాడు, ఎలా చేశాడు, ముందు నీ చీర లాగాడా, జాకెట్ లాగాడా, నీ తోడుగొడిగారా, మెడగొడిగారా అనే ప్రశ్నలతో అసలే సగం చచ్చి బతుకుతుంటే తాను ఆత్మహత్య చేసుకునేలా చేశారు. మిస్టర్ రాజా, నీది అతివాదన, అర్థం లేని వాదన. అతివాదన కాదు, న్యాయం చేయమంటూ వేడుకుంటున్నాం. మరి సంఘమిత్ర గారిని ఎందుకు చంపావు? మంచి ప్రశ్న వేశారు. సంఘమిత్ర పరమేశ్వరులు ఈ లోకానికి పెద్ద మనుషులుగానే తెలుసు, కానీ వీళ్ళు చేసిన పనులన్నీ ఇలాంటి పనులే. ఇదే ఆ కింగ్ కోబ్రా గారి తొత్తులని ఎవరికి తెలీదు. విదేశాలకు అమ్మాయి సప్లై చేయడం, మొత్తం మందులు రవాణా, ఇలాంటివన్నీ చేస్తుంది ఆ కింగ్ కోబ్రా. వీళ్ళందరూ ఆ కింగ్ కోబ్రా తొత్తులు. సంఘమిత్ర పరమేశ్వర్ కింగ్ కోబ్రా తొత్తులా? వీళ్ళకి పిచ్చి పట్టింది ఎవరు అన్నారు? వీళ్ళ మాటలు నమ్మద్దు. సంఘమిత్ర పరమేశ్వర్ గారు ఎలాంటి వారు అందరికీ తెలుసు. వీళ్ళ మాల మట్టలు నమ్మద్దు ఎవరు అన్నారు? ఎవరికి పిచ్చి పట్టింది? డబ్బు కోసం, తమ విలాసాల కోసం అమ్మాయికులైన ఆడపిల్లల్ని విదేశాలకు అమ్మిన కొడుకుల్ని మేము మంచిగా చంపితే మేము ముద్దాలమేం సార్. మేము చక్కగా చదువుకుని ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఈ దేశానికి సేవ చేయాలనుకున్నాం. మేము ఇలా ఎందుకు మారామో మీరు తెలుసుకోవాలి. మా కథ మీరు వినాలి. ఆ తర్వాత మీరు ఏ శిక్ష వేసినా మేము అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పండి.
హాయ్ కళ్యాణి. థ్యాంక్స్. హాయ్. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? థ్యాంక్స్. నీకోసం అయితే కాదులేండి. ఆ విషయం నాకు తెలియదా? ఇంతకే ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఇంకెవరి కోసం? నా రాజా డార్లింగ్ కోసం. కుల్ డార్లింగ్, అంత దాకా వ్యవహారం. గుడ్, వెరీ గుడ్. ఎంత దూరమైన వెళ్తా, అయినా నా సంగతి నీకు దేనికిరా? ఇదిగో ఇదే ఇదే ఈ దూకుడే నీలో నాకు నచ్చినదే. కాలేజీలో నేనంటే అందరికీ హడాల్. నాతో ఇంత ధైర్యంగా మాట్లాడింది, అందుకే నువ్వంటే ఐ లవ్ యూ కళ్యాణి. చెయ్యి, నేను మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా మళ్ళీ నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావా? సిగ్గులేదు? నువ్వు ఎవడినైనా ప్రేమించు, చివరికి నన్నే ప్రేమించాలి, నన్నే పెళ్లి చేసుకోవాలి. ఏంటి అలా అన్ని కళ్ళకు అంటున్నావా? నువ్వేమైనా అనుకో, నేను ఈ కాలేజీలో చేరిన రోజే చెప్పాను నీకు నిన్ను ప్రేమిస్తున్నానని. నీకు టైం ఇచ్చాను. టైం ఒక రోజు కాదు, వారం రోజులు కాదు, ఇప్పటికే 5 సంవత్సరాలు. ఇంకొక సంవత్సరం మాత్రమే గడిచి ఉంది. ఆ సంవత్సరం గడిస్తే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. 5 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలైనా సరే తపస్సు చేసినా నాకు నువ్వంటే ఇష్టం లేదు, నీ మీద ప్రేమ కలగదు. ఏం నాకేం తక్కువ? ఎంత తిన్నా పెరగని డబ్బు ఉంది, అందం ఉంది, అన్నిటికన్నా మగతనం ఉంది. అసలు నీ క్యారెక్టర్ ఉందా? ఏం నా క్యారెక్టర్గా? నీదే ఒక క్యారెక్టరేనా? రోజుకొక అమ్మాయితో తిరుగుతావు, డ్రగ్స్, మందు, క్లబ్స్ అన్నిటికీ తిరుగుతావు. ఈ ప్రపంచంలో ఉన్న దరిద్రపు అలవాట్లు మొత్తం నీకున్నాయి. చూస్తూ నాలాంటి ఆడపిల్ల నీలాంటి పోరంబోకొని ప్రేమిస్తుందా? ఏమో నాకేం తెలియదు. నీకు టైం ఇచ్చాను, ఆ టైం అయిన దాకా నువ్వేమైనా పడుతా, ఆ తర్వాత పట్టుకో, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఏం చేయలేవు కానీ చూసారు, లేకపో వద్దులే, వస్తా, బాయ్.
కన్ను మూసిన నిన్ను చేరులే మూసులెన్ని సాగిన అని వేరులే సంతోషంతో నేను సయం కవింతల్లో పోయినే కౌగిళ్ళ ఈడు పోసేయరా 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 వల్లభాన వల్లభ కొంచెం మెల్లగా ఎరగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమియవా వేడి చినుకు రాలిందుంటే ఎంతో హాయి సుఖం ఊపిరంతా నీ పల్లె తాకి ముద్దె పెట్టి నన్ను మీటు సగం పైన ఆకాశం చిరకాల వరం మాత్రం అది ఎదుగు చిన్న గుడి దీపం గుణమేలే మనకాధారం నన్ను బలపున నిలిపితే మనసును కలిపే అది పడదని వలదని అనుకొని నాటకం పాడా మారిపోయా నీ మోసపోయా చల్లగాలి తాకి వేషం నన్నే చుట్టేస్తే అల్లాడిపోయా వాయుగుండం మళ్ళీ కంగు తిన్నా నా తోడు నువ్వు ఉండవంటే పర్వాలమై కాలేరా నాగదిలో ఉన్న వర్ణ చిత్రం వింత వింతనే ప్రత్యక్షం మరి కరగదు జరగదు ఒకరికి ఒకరుగా ఉన్నా ఎవరు ఎడబిడది ఎరుకను వేరే పల్లకిలో ఉన్నా వల్లభాన వల్లభ కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమియవా పడుచు కన్ను మూసిన ఆప నిన్ను చేరులే మూసులెన్ని సాగిన అని సంతోషంతో నేను సైలెంటున్నా కవింతలో పోనే కౌగిళ్ళ ఈడు కొసయ్యనా 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 వల్లభ వల్లభ ఇల్లవ మెల్లగా
చెయ్యవా ఎక్కడి నుంచి వస్తారయ్యా మా ప్రాణాలు తీయడానికి ఇలాంటి వెధవలు? హాయ్ కుమార్. అది సరే, నువ్వేంటి ఒక్కడే వస్తున్నావు? రాజా ఏడి? రాజా చిన్న పని దారిలో ఆగాడు, నేను వచ్చాను. ఏంటి అలా ఉన్నావు? వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? ఏముంది కుమార్, ఎప్పుడు జరిగే స్టోరీ. ఉన్నాడుగా నా ప్రాణానికి ఒకడు, సేమ్ స్టోరీ రిపీట్. అలా ఏమన్నా అన్నాడా వాడు? ఊరుకుంటుంటే నా కొడుకు రోజు రోజుకి మెత్తిమిరిపోతుంది. 4 తగిస్తే కుదురు నా కొడుక్కి. అబ్బా కుమార్, నువ్వు ఇలా ఆవేశపడతావని నేను నీకు ఏది చెప్పను. అంతగా ఎక్కువ చేస్తే నేనే నీకు చెప్తాను కదా. ఇదిగో నువ్వు ఇంత దాకా ఎత్తుకున్నావు. ఆ రోజే వాడికి బుద్ధి చెప్పినట్లయితే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదుగా. అబ్బాబా సరే సరే, ఇక ఆ విషయం నువ్వు మర్చిపో. పద, క్లాస్కి టైం అవుతుంది, వెళ్దాం. నువ్వు పద, నేను వస్తా. సరే మరి, బాయ్ బాయ్. పిచ్చికలి అని నిన్ను ఎవడేమైనా అంటే నా రక్తం ఉడికిపోతుంది. కుమార్, నేనంటే నీకు అంత ఇష్టమా? పిచ్చికలి అని నువ్వంటే ఎంత ఇష్టమో నీ గుండె అడుగు చెబుతుంది. నిజంగా నేనంటే నీకు అంతగానే ఇష్టమా? సరే, ఏమని చెప్పింది? లోపల కాస్త ప్లేస్ ఉందంట, రమ్మని అడుగుతుంది. మరి నువ్వేమన్నావు? నాకు ఇష్టం లేదు అన్నాను. ఏంటి భయపడ్డావా? ఇంకా నీకు ఎలా చెప్తే అర్థమవుతుందయ్యా ఈ మట్టి బుర్రకి? ఇంకా ఎలా చెప్తే అర్థమవుతుంది నీ మట్టి బుర్రకి అంటున్నాను. అవును కళ్యాణ్, అవును కుమార్, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ కళ్యాణ్. ఇది కళ నిజమా? ఒకసారి నిజమేనయ్యా, మొద్దు.
చెప్పుకుంటే తప్పులేదే పుట్టినట్టు వంటి అతనా ఏమంది అందుకున్నా ఏమంది ఎన్నలుగా దానికి మంచిదేరా సందెల్ల పందెళ్ళు వేయించన అందాల ఆడపుమ్మ ఎంత బాగుంది ముట్టుకుమ్మ చూసుకుంటే నమ్ముకుంటే మూట పెట్టనా అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముట్టుకుమ్మ చేరుకొని వనకను చిక్కుతుంది రచించు నన్ను చప్పునా చూడు పరమేష్, నువ్వు నేను ఎన్నో ఏళ్లుగా దొంగ వ్యాపారం భూకబ్జాలు అమ్మాయిల్ని విదేశాలకు సప్లై చేయడం చేస్తున్నా. కానీ ఈ విషయం నీకు నాకు తప్ప ఈ పిచ్చి జనానికి తెలీదు. పరమేష్, సంఘంలో నీకెంత పేరుందో నాకు అంతే ఉంది. కానీ ఆ రోజు కోబ్రా కనుక ఆపకపోయి ఉంటే నిన్ను ఏనాడో లేపేసేవాడిని.
కరెక్ట్ సంగమిత్ర, నేను చెప్పాలనుకున్నదే అక్షరాలా చెప్పావు. కింగ్ కోబ్రా లేకపోతే నిన్ను ఎప్పుడో చంపేసేవాడిని. నన్ను లేపేసేవాడువా, నన్ను లేపేసేవాడువా? ఏ నా కొడుకెవరో తెలుసా? కమాన్ మై సన్, మై బేటా, మై బత్తా. రాకేష్, రాకేష్, పరమేష్ లేపేస్తాడంట్రా. కూల్ రాకేష్, కూల్. చూడు పరమేష్, మన ఇద్దరు ఇక్కడ కలుసుకుంది ఒకరినొకరిని కొట్టుకు చావటానికి కాదు, రాష్ట్రాన్ని నువ్వు సగం నేను సగం పంచుకోవటం మన కోబ్రాకి ఇష్టం లేదు. అవును, నాకు అదే విషయం తెలిసింది. మన ఇద్దరం శత్రువులుగా ఉంటే అది కోబ్రాకి ఇష్టం లేదు. మరి నువ్వేమంటావు? నీకు అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం లేదు సంగమిత్ర. నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావు అనుకోలేదు పరమేష్, కానీ ఈ రోజు నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్. ఏమంటావు? సరే సంగమిత్ర, ఇందులో మోసమేమి లేదుగా. నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను పరమేష్, నన్ను నమ్ము, నా నుంచి నీకు ఎటువంటి హాని జరగదు. అయినా కోబ్రాకి ఇష్టం లేని పని చేస్తే ఊరుకుంటాడా? చంపేడు. సరే సంగమిత్ర, ఈ రోజు నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్, కానీ ఈ రాష్ట్రాన్ని నువ్వు నేను సమానంగా పంచుకుందాం. అంతేకాదు, వచ్చిన వ్యాపారంలో నీకో సగం నాకో సగం. తప్పు సంగమిత్ర, కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ చాలా స్ట్రిక్ట్. ఎప్పటికే మన మీద మన వ్యాపారాల మీద ఆరా తీశాడు. అవుంటాడే, మనం పంపిపోతున్న దుబాయ్కి 15 మంది అమ్మాయిల్ని తీసుకెళ్తుంటే దాడి జరిగింది. వాళ్ళు ఎలాగోలా దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేశాను. ఎంతో కొంత వాడు మొక్కన పడయ్యండిరా. ఆ పని ఎప్పుడు ఈ లొంగన పడినట్టు ఎవడో లేడు కదరా. ఆ పని ఎప్పుడు అయిపోయింది సంగమిత్ర? పొమ్మన్నాడు. అయితే వాడి చావుకి ముహూర్తం పెట్టాలన్నమాట. అవుంటాడే, మనము ట్రై చేసాం కానీ కుదరలేదు. అవును, వాడిని చంపేయాలి, లేకపోతే మనకు చాలా డేంజర్ సంగమిత్ర. డేంజర్, యమయమ డేంజర్. రాకేష్, నువ్వు వెళ్ళి బ్రౌన్ షుగర్ లోడ్ వచ్చింది, మన డన్లో పెట్టించు. పరమేష్, ఈ రోజు నుండి ఏ వ్యాపారం చేసినా మన ఇద్దరం పార్ట్నర్స్. వచ్చిన డబ్బులు నువ్వు సగం నేను సగం, ఈ రాష్ట్రాన్ని దోచుకుందాం. ప్రపంచంలోకెల్లా ధనవంతుడు కోబ్రా. కోబ్రా తర్వాత మనమే కావాలి, ఈ రాష్ట్రాన్ని మనమే పరిపాలించాలి. ఏమంటావ్? సరే, ఈ రోజు నుంచి మన టార్గెట్ పెంచాలి. అదనంగా మన లోడు ఆయుధాలు మత పదార్థాలు కావాలి. అది కోబ్రాకి ఫోన్ చేసి చెప్పు సంగమిత్ర. సరే పార్ట్నర్, నీకు మంచి పార్టీ ఇస్తా. పార్టీ అంటే మందేనా ఇంకేమైనా ఉందా? కూల్ కూల్, అర్థమైంది. నీకేం కావాలో నాకు తెలీదా? నీకోసం కత్తి లాంటి అమ్మాయిని అరేంజ్ చేశాను. అయినా మనకి అమ్మాయి కరువా? నువ్వు బాగా ఎంజాయ్ చేయాలంటే నీకు కత్తి లాంటి అమ్మాయి అని చెప్పాను కదా, నిషా. ఏయ్ నిషా, రా. ఏయ్ నిషా. హలో 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 నిషా, తను మన పార్ట్నర్ పరమేష్. నీకు ఒక విషయం చెప్పాలి. ఈ రోజు నుంచి మన పార్ట్నర్ అయిన సందర్భంగా చూడు, పార్ట్నర్ అయిన సందర్భంగా మంచి దావత్ అని చెప్పా. ఆ దావత్ ఎలాంటిదో నీకు తెలుసుగా. ఆ
ఆడించు, పాలించు, లాలించు, మన వైపు తిప్పు. ఒకటి గుర్తు పెట్టుకో, ఎంతటి వాడినైనా లొంగ తీసుకునే కెపాసిటీ నీకుంది. అయినా నిషా బక్క చిక్కి భలే ఉన్నావే. కానీ ఓకే, ఎంజాయ్. పరమేష్, నువ్వు ఎంజాయ్ చేయి, నేను చూసుకుంటా సంగమిత్ర, నువ్వు ఇంకా వెళ్ళు. ఎన్నో రాత్రులు వస్తాయి గాని నాది ఉండదమ్మా, ఎన్నో ముట్టులిస్తాయి గాని ఏది వేడి చెమ్మా. ఎన్నో రాత్రులు వస్తాయి గాని నాది ఉండదమ్మా, ఎన్నో ముట్టులిస్తాయి గాని ఏది వేడి చెమ్మా. ఎన్ని మోహాలు మోసి ఎగల దాహాలు దాచా, పెదవి కొరికే ఎన్ని కాలాలు వేసా, ఎన్ని గాలాలు వేసా, మనసు అడిగే మరుల సుడికే. ఓహో ప్రాయం సొగసులే వెతికినా, సాయం వయసులే అడిగినా. రాది నిజము, ఎన్నో మత్తులిస్తాను గాని ఏది వేడించుమా. గట్టి ఒత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా, తొడిమ తెరిచే తొలల రుచికే. అంతే ఎరుగని అమరిక, ఎంతో మధురని బడలిక.
ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. ఎవరో చెప్పుకో చూద్దాం. వాడేవాడు అబ్బబ్బా నేనేదో సరదా కన్నాను అయినా అలా పడేస్తావేంటి? సరదాగా నిన్ను అది సరే కానీ రాజా నిన్న కాలేజ్కి ఎందుకు రాలేదు? చిన్నప్పటి నుండి రాలేకపోయాను. అవునా? నిన్న నీ కోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు కాచిపోయాయి తెలుసా? ఏంటి ఏమైనా స్పెషలా? ఆహా అదేం లేదు. అది సరే కానీ పేపర్ చూసావా? ఏంటి ఇందులో ఏముంది? మొన్నటికి మొన్న మాదాపూర్ బస్ స్టాండ్ దగ్గర 4 అమ్మాయిల్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంట. అయితే దానికి మనం ఏం చేద్దాం కళ్యాణి? అయితే ఏంటి రాజా నీకేం అనిపించడం లేదా? కళ్యాణి ఈ దేశంలో ఇవన్నీ కామన్, దానికి మనం ఏం చేయగలం కళ్యాణి? అలాని చూస్తూ ఊరుకోండి మనకెందుకు లేనుకుంటే ఇలాంటి వాటిని ఎవరు ఆపుతారు చెప్పు? అందుకని నేను ఆపమంటావా కళ్యాణి? రాజా మొత్తానికి ఆపకపోయినా పర్వాలేదు కానీ మన చుట్టుపక్కల జరిగే వాటిని ఆపగలిగితే చాలు. కళ్యాణి వీటన్నిటిని చూసుకోవడానికి పోలీసులు ఉన్నారు కళ్యాణి, దానికి మనం ఏం చేయగలం? ఉన్నారు కానీ ఏం లాభం చెప్పు? మొన్నటికి మొన్న విజయవాడ కాలేజీలో పగలే క్లాస్ రూమ్లో అతి కిరాతకంగా నరికి చంపేశాడు. కానీ అతనికేమో జైలు శిక్ష పడింది. ఆ పిల్ల కన్నా వాళ్ళు మాత్రం విలపిస్తూ ఉన్నారు. మా అమ్మాయి ఎంతో ఉన్నతమైన చదువులు చదువుతుంది, భవిష్యత్తులో తన జీవితం చాలా బాగుంటుందని ఎన్నో కళ్ళు కన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు తన్ని తలుచుకుంటూ కృషించిపోతున్నారు తెలుసా? అది కాదు కళ్యాణి, ముందు మనకి మన చదువులు ముఖ్యం. ఇవన్నీ ఆలోచించ కళ్యాణి. ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను రాజా. నుంచున్నా కూర్చున్నా ఏం చేస్తున్నా అవే ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ ఆలోచించకుండా ఉన్నానంటే దానికి నా దగ్గర ముందు ఉంది. మంద ఏంటా మందు? అది పో రాజా. కళ్యాణి నిన్నటి నుంచి నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఉంటే నువ్వేమో నా మూడంతా పాడు చేసావు. సారీ రాజా. కళ్యాణి జీవితాంతం ఇలాగే ఉంటావా? నేను చచ్చే వరకు నీతో ఇలానే ఉంటాను. కళ్యాణి నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? వెంటనే పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకోవాలనిపిస్తుంది. అబ్బా ఆశ. అదంతా ఇప్పుడేం కుదరదు రాజా. ముందు మన చదువైపోవాలి, ఆ తర్వాత మంచి ఉద్యోగంలో మనం సెట్ అవ్వాలి, ఆ తర్వాతే మన పెళ్ళి. అప్పటి వరకు ఆగాల్సిందే. అయితే ఓ ముద్దువు కళ్యాణి. ఇప్పుడే పెట్టా. అది నీ వాట, ఇది నా వాట. శృంగారంగా చిందేయంగా రావే సరసంగా తీర్చనని బెంగా
శృంగారంగా చిందేయంగా రావే సరసంగా తిరిసే వయస నీ చిక్కని సొంపుల చక్కదనానికి చిక్కని వాడొక మనిష నవనవమను నీ పరువం కువకువమని పూసిన కరుణం అదివే అందాల పెదవే కందాలి ముదివే ముద్దాటలో శృంగారంగా చిందేయంగా రావే సరసంగా సుఖమే అడిగే సుఖమే అడిగే సఖి ముసట తీరగ మెచ్చని వేడుక పంచుటకే కథ కలిసా అరుపెరుగని మోహంతో తలపడు మగతనమిదిగో నడుమే నవ్వే నన్నడినే నీ చేతి చలువే చూపించుకో రంగా రంగా సింగారంగా రసారంగా శృంగారంగా చిందేయంగా రావే సరసంగా తీయంగా తీర్చన నీ బెంగా
ఎందుకని బాగా వద్దురా జనాభా కాదురా అసలు ఈ పార్క్ లో ఒక్క ఆడమనిషి కనపడలేదంటే పార్క్ లో అమ్మాయిలు కావాలంటారు నీకు? అవునరా ఏ అమ్మాయిలు కావాలంటారు నీకు? ఏదైనా బాగలేదురా అమ్మాయిలా లేకపోతే అమెరికా అమ్మాయిలా? అమెరికా వాళ్ళు అయితే తెల్లగా ఉంటారు, మన రాష్ట్రం వాళ్ళు అయితే నల్లగా ఉంటారు. మరి నాకేం నచ్చిన వాళ్ళు ఎవరు ఉండారు చూడరా సరిగా అందరి మీద మరి ఇప్పుడు మన దెబ్బకి ఈ పార్క్ కి రావటం మానేశ్వర్యామో అని అనిపిస్తుంది. ఎవరు నువ్వు ఎద్దులా గుద్దావో? ఎద్దులాగా ఉండవు, ఎద్దులా గుద్దకి ఏం చేస్తారా? అంటే ఈ సోల్ అందగాని నన్నే గుద్దుతావా? అరే ఎద్దులాగా ఉండా నువ్వు, ఎద్దులా గుద్దగా ఎట్ట గుద్దుతారా? అది తప్పురా బాబా, చాలా తప్పురా. చెప్పింది కదా, చెప్పు తీసి కొడితే ఈ ఆడియన్స్ ఎవరన్నా నా గురించి చెప్పులేవాళ్ళు ఎవరన్నా ఉండారా అంట. ఎవరు? చూడు 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 సరిగా చూడు. ఎందుకైనా మంచిది ఒక లేడీస్ కనపడితే భలే ఉంటుందిరా చిన్నడా. లేడీస్ అబ్బా, ఈ రాష్ట్రంలో లేడీస్ అంటే ఎవరు చెప్ప చూస్తారా? అంటే రాష్ట్రానికే కరువు అయిపోయారు అనమాట బాగా. ఎందుకని? ఈ గ్రేట్ సింటూ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఈ రోజుని ఇక్కడ ఒక మాట చెప్పాలి. చెప్పరా బాబు తొందరగా. ఒక ఊర్లో 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 3 ఒకటి చిన్నపిల్ల, ఒకటి రెండో పిల్ల, ఒకటి పెద్ద పిల్ల. ఒక పిల్లకి చిన్న బెత్తం. తప్పురాదు, ఆన్సర్ తప్పురాదు. చెప్పరా. నాకు తెలిసింది ఏంటంటే చెప్పు. ఒక పిల్లకి చిన్న బెత్తం, ఒక పిల్లకి కొద్దిగా పెద్ద బెత్తం, మూడో పిల్లకి అదో బెత్తమే లేదు. అదేంటి చెప్పు నువ్వు? అది చెప్పరా ముందు. ఏంటి తెలియదు. అది చిన్న బెత్తం అంటే సూది, రెండో బెత్తం అంటే దబ్బనం. అసలు బెత్తమే లేదంటే అది పొలుగురా. పొలుగు పొలుగు పొలుగు. గడ్డపార. ఆ గడ్డపార వ్యక్తి మనము తీసుకెళ్ళి చెంచుబాయల దాంట్లో పిలక చేస్తుంటే ఉంటుందిరా. రాంబాబు వచ్చి రావయ్య బావయ్య మా చెల్లకు రావయ్య, రావయ్య బావయ్య మా చెల్లకు రావయ్య. నువ్వు పిలక చేస్తుంటే నువ్వు పిలక చేస్తుంటే అది బతకదురా బావయ్య. ఆ ఏళ్ళు ఉండి అంటావా నీకు? అది బతకదురా బావయ్య అంటాడురా రాంబాబు. రాంబాబు ఏంటి చెప్పరా బాబు. రాదంటావా? ఎవరు ఒక్క మంచి కూడా రాదంటావా? ఒక 6 మంచి కూడా రాదంటావా? ఉన్నారు. ఈ మొత్తం మీద చూసుకో, సరిగా చూసుకో, తెల్లగా చూడు. ఎవరు కనపడ నీకు? ఆరు ఈ దేశం మొత్తమే చూస్తారా? వచ్చిందిలో చూసుకోరేగా. చిలకలూరు పేట నుంచి వచ్చింది ఆ చిలక.
అదే నా ఊరు వచ్చిందిరా, నా కోసం వచ్చిందిరా, నన్ను అడగటాకొచ్చిందిరా. ఏ ఊరు అంట? ఆహా, అంటే నా కోసం వచ్చావుగా, భలే మంచిదాన్ని. ఈ తోలు ఆంధ్ర పెట్టుకుని నాకు బ్యాక్ బెల్ట్ ఉంది. నాకు ఉందరా. ఏంటిది? ఉందా చెప్పను. చెప్పరా బాబు తొందరగా. ఏంటిది? ఏది లేదు. ఏడెక్కిపోతుంది కానీ లేక నువ్వు. ఎవరైనా కానీ ఈ పిల్లలు అడిగితే అప్పుడు చూపెడతాను నా ప్రతాపం. ఏంటది? ఏం చూపెడతానంటే అప్పుడు ఉంటుంది నా పని. అది ఏంట్రా బాబు? చూపిరా బాబు. చూపిస్తా. చూపి అమ్మా అమ్మానా వేసుకో. పులుసు మరిగైనాక సరసమాడబోయాడే. రాణి రాణి ఓ చెండి రాణి, రాణి రాణి ఓ చెండి రాణి, చేయాలి నువ్వు నాకు తొలి వలపు బోని, చేయాలి నువ్వు నాకు తొలి వలపు బోని, సాకిరే కారాని సోకు అప్ప చూడగానే జిల్లంది నాకు, రాసి పెట్టి ఉన్నది మనకు, ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు. అబ్బమ్మా హక్కుతుంటే అక్క సారి బందో మందమ్మారు హక్కుతుంటే అడిగాను అక్క సారి బందో. ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పులోని గానుగా, ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పులోని గానుగా, చూస్తున్నా నేను ఇమ్మంట నువ్వు కానున్నా నేను పడుకుంటా, చూస్తున్నా నేను పొమ్మంట నువ్వు కాదన్నా నేను పడుకుంటా.
చిలుకు చిలుకు అందరతో చిటపట చూసమ్మడి నీలి వద్ద కురుల మురుగు చార విడిచి వెళ్ళిపో రాజాన ఆడింది వయ్యారంగా నీల పూల తల్లి శ్రీగారంగా చిలుకు చిలుకు అందరతో చిటపట చూసమ్మడి నీలి వద్ద కురుల మురుగు చార విడిచి వెళ్ళిపో రాజాన ఆడింది వయ్యారంగా నీల పూల తల్లి శ్రీగారంగా అందమైన దానా సంగమామలంటి నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జానా అందమైన దానా సంగమామలంటి జానా అందమైన దానా సంగమామలంటి జానా నీ అందమంతా చూసి నీ మురిసిపోతి 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 జానా జాగ్రత్త, బీ కేర్ఫుల్, విలువైన భూమి పట్టాలు జాగ్రత్త. రాకేష్, ఏం నువ్వు చేస్తుంది? ఏమి లేదులే. నువ్వు ఆ కుర్రాడికి మొత్తం మందులు ఇచ్చావు, నేను చూశాను. మొత్తం మందులా? అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు. రాకేష్, నువ్వు ఆ కుర్రాడికి మొత్తం మందులు అమ్మటం నేను చూశాను. అవును, అమ్ముతున్నా. ఏం చేస్తావురా? నన్నేం చేయలేవు. నీకు దిక్కున్న చోట చెప్పుకోపా. ఏంట్రా పవిత్రమైన కాలేజీలో మొత్తం మందులు అమ్మటమే కాక నన్నేం చేస్తారంటావా? నీకేం ధైర్యం రా? పోరా పెద్ద బయలుదేరా మగాడిలా. నా సట్ట పట్టుకుందా నన్నే ఎదురుస్తావా? నీకే నీ మేటర్ కూడా సెటిల్ చేస్తే ఒక పని అయిపోతుంది. ఏంట్రా వదిలేనే? ఇన్నాళ్ళ కాలేజీలో మొత్తం మందులు కూడా అమ్ముతుంది తెలియదు. నువ్వని తెలిసింది నాకెందుకు అనుకుంటానని అనుకుంటావా రాకేష్? పదా, నిన్ను కాలేజీ తీసుకెళ్ళి ప్రిన్సిపల్ డిపార్ట్ చేస్తా. కుమార్, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఈ విషయం ఎంతటితో వదిలే, లేకపోతే చచ్చిపోతావు. ఏంట్రా బెదిరిస్తున్నావు? నువ్వేమన్నా బిల్లాడిన బాబువా, దాదాపు తాతవా? నువ్వెవడైతే నాకంటే ఐ డోంట్ కేర్. తప్పు చేశావు, సరిదిద్దుకో. నువ్వేం చేయలేవురా, నేను ఇలానే చేస్తా. పో, నీకు దిక్కున్న చోట చెప్పుకోపో.
నన్ను రెచ్చగొట్టకు, పిల్లాడివి, ముందు చదువుకో. నీ జీవితాన్ని అనవసరంగా పోటీ చేసుకోకు. అబ్బా అబ్బా, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. ఈ కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గర నుండి పెద్ద కొడుకు నేనంటే సత్యంత భయం. నువ్వేరా నన్ను మొదటి కాడి నుంచే ఎదిరిస్తుంది. ఏమో అని ఊరుకుంటుంటే దగ్గర రెచ్చిపోతున్నావు నా కొడక. నీ మీటర్ సెటిల్ చేస్తే ఓ పని అయిపోతుంది. నువ్వెవరు? ఎవరి గంటలో పడకూడదు, వారి గంటలోనే పడ్డావు. నీ బ్రతుకిక కుక్క బ్రతుకే. ఏంట్రా వాగుతున్నావు? ఆగండి కుమార్, ఎందుకు నువ్వు రాకేష్తో గొడవ పడి కొడుతున్నారు? నీ సంగతి తర్వాత చేస్తా. నువ్వేంట్రా చేసేది? కుమార్, అసలు ఎందుకు రాకేష్ నువ్వు కొడుతున్నావు? అతను ఇప్పుడు నన్ను ఏం చేశాడని? హలో హలో మేడం, అయిందా? ఏంటి అయ్యేది? ఇప్పుడు వాడిని కొట్టావు, రేపు వాడిని ఏదైనా చేస్తే? వాడేం చేశాడు నీకు తెలుసా? అబ్బబ్బా, నీకు అదే వద్దనేది. నువ్వు ఎప్పుడు ఇంతే కుమార్, ఇలా తొందర పడుతూనే ఉంటావు. వాడేం చేశాడు నీకు తెలుసా? ఎప్పుడు నుంచో మన కాలేజీలో మొత్తం మందులు అమ్ముతున్నాడు. ఏంటి కుమార్ నువ్వు చెప్తుంది అంతా నిజమా? అవును కళ్యాణి, నిజం కళ్యాణి, నువ్వు నమ్మాలి. మై గాడ్, అంటే ఇన్ని రోజుల నుంచి మన కాలేజీలో ఎవరికి తెలియకుండా మత్తు పదార్థాలు అమ్ముతుంది రాకేష్ అన్నమాట. అవును, నమ్మాలి కళ్యాణి, నమ్మాలి. అయితే మరి ఇప్పుడు ఈ విషయంలో ఏం చేద్దాం అనుకున్నావు? ఆ విషయం నేను చూసుకుంటా, నువ్వు మర్చిపో. సరే కుమార్, మరి నువ్వు జాగ్రత్త. కళ్యాణి, నిన్నొక విషయం అడగాలి. ఏంటి కుమార్ అది? అది ఏం లేదు. అబ్బా, ఏంటి త్వరగా చెప్పు. అది ఏంటంటే అది ఏంటి? అది నీకెందుకు? ఏ ఊరికనే తెలుసుకుందామని. ప్రేమించావా అంటే అది అంటే ప్రేమించావన్నమాట. ఎవరైనా ప్రేమించావా? అది అది అంటే నువ్వు ప్రేమించావన్నమాట. ఆ అబ్బాయి ఎవరు నాకు చెప్పవా? కుమార్, నా సంగతి తర్వాతలే కానీ ఇంతకీ నువ్వు ఎవరినైనా నువ్వు ప్రేమించావా? ప్రేమించావా? ఎవరు ఆ అమ్మాయి? ఇంకా డిసైడ్ కాలేదు, ఇంకా అమ్మాయికి చెప్పలేదు. అంటే నీదేంటి వన్ సైడ్ లవ్వా? లేదు లేదు, ఆ అమ్మాయి కూడా ప్రేమిస్తుందని అనుకుంటున్నా. మరైతే ఆలస్యం దేనికి? వెళ్ళి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేయచ్చు కదా. చెబుదామని అనుకున్నాను, కానీ తను కాదంటే నేను తట్టుకోలేను. అబ్బా కుమార్, ఇలాంటి విషయాలు నాంచకూడదు. మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. అంతేనంటావా? నువ్వు కాదంటే నేను తట్టుకోలేను కళ్యాణి. నువ్వు ఇలా లేట్ చేస్తావు ఎలా కుమార్? నువ్వు ముందు వెళ్ళి చెప్తానే కదా తన మనసులో ఏముందో మనకు తెలిసేది. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే. ఇలాంటి విషయాలు అసలు నాంచకూడదు. సరే మరి, మనకి క్లాస్ టైం అవుతుంది, వెళ్దాం పదా. సరే, నువ్వు పదా, నేను వస్తా. అలాగే, బాయ్. దయచేసి ఆర్గనైజర్స్ వచ్చి ఈ సౌండ్ బాక్స్ దగ్గర ఉన్న వాళ్ళని వెనక పెట్టాలి, వెనక పంపించాలి త్వరగా. ఇటువైపు ఉన్నారు మొత్తం నాటకం ఆర్గనైజర్స్. ఇటువైపు రండి గురుగారు, ఈ వైపుకి రండి. వెనక వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, కూర్చున్న వాళ్ళు లేచి నిలబడుతున్నారు. వెనక కూర్చొని చూస్తున్నారు మహిళలు, వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, వాళ్ళని కూర్చోబెట్టండి మొత్తం. దయచేసి నాటకానికి సహకరించండి.
ప్రేక్షకులంతా కూడా కూర్చోండి. ముందు ఎవరు వెనక నిలబడాలంటే వెనక్కి వెళ్ళిపోండి. అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోండి. స్కూల్ దగ్గరికి వెళ్ళి నిలబడండి. అన్న రా, కొంచెం రాట్రా. చూడండి, అయితే స్టేజ్ మీద అవుటర్స్ మొత్తం దిగిపోవాలి. కుదరదు, నీ చేత చెప్పిస్తా. ఐ లవ్ యూ కళ్యాణి, ఐ లవ్ యూ. కుమార్ కుమార్, ఇక నువ్వు కళ్ళు తెరవచ్చు. కళ్యాణి, ఏంటి నువ్వా? అవును, నేనే. నువ్వేంటి ఇలా? నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడైనా నమ్ముతావా? ఎంత తీగా ఉందో, ఇంకొకసారి ఇవ్వ ప్లీజ్. అబ్బా ఆశ, అవన్నీ మన పెళ్ళైన తర్వాతే. సరే అయితే పద, పెళ్లి చేసుకుందాం. అబ్బా, అయినా ఇంత స్పీడ్ ఏంటయ్యా బాబు? మరి ఇంత అందమైన అమ్మాయిని ఎదురుగా పెట్టుకుని ఏమి చేయలేక రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల బిగడ. వస్తున్న పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత బావిడే. సంపకమాల సంపక బెల్ల చాటు ముద్దులోనే ఉంది ఘాటు మసాలా. వద్దకు చేసి హద్దు ఉందంటే తిక్క రెచ్చిపోదవసే తోగుటుయాల. పిల్ల చూస్తే జామకాయలే, దీంతో సతీయ కొరకపోతే మిరపకాయలే. రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మిగడ.
కొట్టాకే చంపగిల్లాకే మోజు వేటలో మజా మరిగా పాలు కావాలా పళ్ళు కావాలా పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా చెంత చేరాలే చిందులయ్యాలే దాచుకున్న అందాలు దోచిపెట్టాలి ఏడుళ్ళ అందగత్తెని నీ సొక్కుమాడ ముట్టుకుంటే అత్తి కత్తిరి రావెన్న సోంపాపిడి నువ్వు తన్నా చేసేస్తా వీరముద్దడి చిలక పచ్చ కోక పెట్టినది కేక చిలక పచ్చ కోక పెట్టినది కేక తోడు లేక బాలకృష్ణుడా రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీవే నా పట్టు కావడా వస్తున్న పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడి రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీవే నా పట్టు కావడా అలా కొడుకుని లేపేయాలి. రాకేష్ కూల్. ఏం జరిగింది? నాతో పాటు మా కాలేజీలో చదువుకునే ఆ కుమార్ గాడు నన్ను కొట్టాడు. వాడికి ఎన్ని గుండెలు రా నిన్ను కొట్టడానికి? అయినా అసలుకి ఇంతకీ ఏం జరిగింది? కాలేజీలో డ్రగ్స్ అమ్మితే చూశాడు. ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. అంత జాగ్రత్తగా ఎందుకున్నావు రాకేష్? అయినా ఈ విషయం బయటకు తెలిస్తే మన వ్యాపారం దెబ్బతింటుంది. అదంతా నాకు తెలియదు. ఆ కుమార్ గారిని ఏదో ఒకటి చేయాలి, లేకపోతే కాలేజీలో నా ప్రెస్టేజ్ పోతుంది. కూల్ రాకేష్ కూల్. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంటి సంగమేతరా? మనకి శత్రువులు ఎక్కువైపోతున్నారు. అవును పరమేష్, రాకేష్ కి కొంచెం దూకుడు ఎక్కువ. ఎవడు ఏం చేయలేడని పొగరు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఆ భయం పోకూడదు. ఆ భయం అలాగే ఉండాలి. రాకేష్ అంటే వణుకు వణుకు పుట్టాలి. ఆ కుమార్ గారిని లేపేద్దామంటావా? లేకపోతే నా కొడుకునే కొడతాడా నా కొడుకు? ఇంతవరకు మనకు అడ్డు వచ్చిన వాడిని ఎవరినైనా వదిలేమా? వదిలేమే అనుకో, వాడిని పైకి పంపించడానికి ఏర్పాట్లు చేస్తాం కదా. నువ్వు ఏర్పాట్లు చేయి. శబాస్ సంగమిత్ర, శబాస్. నీలాంటి మిత్రుడు దొరకడం నాకు చాలా గర్వంగా ఉంది. ఏ పరమేష్, అప్పుడేం పొగుడుతావు? మన దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కొల్లగొట్టాలి. ప్లాట్లు, పొలాలు, అవే కాక స్మగ్లింగ్ మొత్తం మన హస్తగతం చేసుకోవాలి. అప్పుడు అప్పుడు పొగుడు పరమేష్, అప్పుడు పొగుడు. సరే సంగమిత్ర, నేను వస్తా. రే కుమార్, నీకు ఇదే ఆఖరి రోజు కావాలి. ఇక నీ పని క్లోజ్. శ్మశానంలో చావు కేక మోగిద్ది. నా బిడ్డ జోలికి వస్తే ఆ బిడ్డ కూడా గుర్తుకు రావాలి. గుర్తుందిగా? గడ్డ నా బిడ్డ, దమ్ముంటే కాసుకోరా.